వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. యూత్ కాంగ్రెస్ హైదరాబాద్లోని ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనీష్ కుమార్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలను చర్చిద్దాం. నమస్తే అండి. సార్ నమస్తే. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో కొంత సంచలనం కలిగించిన విషయం కావచ్చు, అసెంబ్లీలో దాని మీద రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు కావచ్చు, తర్వాత జర్నలిస్టులో కూడా ఒక సంచలనాత్మకమైన విషయంగా మారింది. అసభ్య పదజాలంతో కూడిన ఒక వీడియోను ఒక జర్నలిస్ట్ తన యూట్యూబ్ ఛానల్లో, ఇద్దరు జర్నలిస్టులు కావచ్చు, రేవతి అండ్ ఇంకొక యాదవ్ అని ఇంకో అమ్మాయి, ఇద్దరు జర్నలిస్టులు ఒక వృద్ధుడి ఇంటర్వ్యూ తీసుకొని, ఆ వృద్ధుడు దాదాపు బూతులు మాట్లాడాడు రేవంత్ రెడ్డి మీద. అది తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఆ తర్వాత దాన్ని ఎక్స్ ఖాతాలో కూడా అప్లోడ్ చేయడం, దాని మీద రేవంత్ రెడ్డి సర్కారు కేసు పెట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది. వాళ్ళిద్దరితో పాటుగా వృద్ధుడిని కూడా అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల నుంచి రెండు రకాల వాదాలు వినబడుతున్నాయి. చాలా వ్యతిరేకిస్తున్నారు అరెస్టుని. అదేవిధంగా అదే భాష అంటే అసభ్య పదజాలం కాకపోవచ్చు, బూతులు కాకపోవచ్చు, కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడడం అనేది కొన్ని ఏళ్లుగా అన్ని పార్టీల రాజకీయ నాయకుల అలవాటుగా మారిపోయింది. ఇది రాజకీయ నాయకులు చేయడంలో తప్పు లేదు, కానీ కొందరు జర్నలిస్టులో లేకపోతే కొంతమంది పౌరులో చేస్తే తప్పయిందా అనే వాదన కూడా వినబడుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి బట్టలు ఊడదీసి కొడతా అని ఏదైతే మాట్లాడిండో అది సరైంది అనుకుంటున్నారా? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎలిజిబుల్ ఒక కంపెనీలో జాయిన్ కావాలంటే ఆయనకి ఏం చూస్తే కంపెనీ అలౌ చేస్తుంది అంటే డిగ్రీ అనేది మ్యాండేట్. ఈరోజు జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇంతమంది, అసలు ఎవరు నిజంగా జర్నలిస్ట్, ఎవరు క్వాలిఫైడ్ జర్నలిస్ట్, ఎవరు చూడు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అని అంటే చాలామందికి తెలియదేమో, ₹1 కూడా ఖర్చు కాదు. ఈరోజున్న టెక్నాలజీ సోషల్ మీడియా అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేయొచ్చు. ఈరోజు నిజంగానే ప్రభుత్వం ప్రజల పట్ల నిర్లక్ష్యన చూపిస్తుంది, ప్రజలను పట్టించుకుంటలేదు అని అంటే మీరు సోషల్ మీడియాలో పెట్టిన ఒక అందం, ఎవరితోనూ మాట్లాడిపించి బూతులు తిట్టడము, పైశాక్షి ఆ మనిషిని తిడుతుంటే వీళ్ళకి సంతోషం. ఈరోజు ఏ విధంగా పోతుంది సోషల్ మీడియా? ఒక్క ఛానలా, 2 ఛానలా, 3 ఛానలా చెప్పుకుంటా పోతుంటే, అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులైంది? 10 ఏళ్ళైందా? 15 ఏళ్ళైందా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎన్ని రోజులైంది? ఎన్ని సంవత్సరాలైందని ఎవ్వరు చూడు పొద్దున లేస్తే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి ఇంటి గురించి, పిల్లల గురించి. ఈ విధంగా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చేసిందా? మా కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు కూడా మా పైన ఉన్న నాయకులు, మా ఎమ్మెల్యే కానీ, మా పైన ఉన్న ముఖ్య నాయకులు కానీ ఏ రోజు కూడా ఇలాంటి సంకేతం మాకు ఇవ్వలేదు. యూత్ కాంగ్రెస్కి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టడం అంటే మాకు చాతన కాదా? యావత్ తెలంగాణలో మా స్టేట్ ప్రెసిడెంట్ మెంబర్షిప్ 10 లక్షల చిల్లర దాటింది. అంటే మా స్టేట్ ప్రెసిడెంట్ అట్లా మా స్టేట్ కమిటీలో ఒక్కొక్కరు కౌంట్ చేసుకుంటే యువతనే మా దగ్గర ఒక 30 లక్షల మంది ఉంటారు. 30 లక్షల మంది మేము యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి మేము బండాబూతులు తిడితే సమాజానికి ఏం మెసేజ్ పోతుంది? ఇది ఏదైతే సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడారు అని అంటే చిన్న మాట కాదు. అంటే ఆయన ఎంత బాధపడుతుండు, ఎంత లోనైతుండు. ఈరోజు ఎవరి స్వార్థం ఇది? సూటిగానే మీ త్రూగా అడుగుతున్నా నేను. మీరు ఒక జర్నలిస్టు వాస్తవంగా అక్కడ జరిగిన విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ విధంగా ఉన్నాయని పెట్టండి, కానీ ఆ పచ్చి బూతులు మాట్లాడుతున్న వీడియో అప్లోడ్ చేస్తే మీరు డబ్బు కోసం పెట్టారా యూట్యూబ్ ఛానల్లో? లేదు మీకు ఏం లాభం వచ్చింది దాంతో? శిక్ష అనేది కంపల్సరీ. అది వాళ్ళని కాదు, బహిరంగంగా సీఎం గారు ఒకటే అడిగారు, జర్నలిస్టులని అందరినీ రిక్వెస్ట్ చేసిండు,
మీ దాంట్లో ఎవరైతే ఉన్నారో ఒక లిస్ట్ పెట్టండి. దీనివల్ల ఏమైతదంటే సమాజం ఎవరైతే ఇప్పుడు తెలియని యువకులు ఏమైతున్నారు? మీరు జరుగుతున్న చర్చ ఈరోజు ఎంతో పెద్ద సెన్సేషన్ ఈసారి. సజ్జన సార్ గారు ఆన్‌లైన్ బెట్టింగ్ గురించి జరుగుతుంది. మళ్ళా దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడతలే. ఎన్ని కుటుంబాలు చచ్చిపోయినాయి? దాని గురించి ఎవరు మాట్లాడతలే. ఉట్టి ఒక సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, వారి కుటుంబం మీద, వారి అన్నదమ్ముల మీద, మంత్రుల మీద చెడు ప్రచారాలు, బూతులు. ఈ బూతులతోని మీకు ఏమొస్తుంది? అంటే పబ్లిక్‌కి ఇదొక ఇంజెక్షన్ లాగా, ఒక డ్రగ్స్ లాగా అలవాటు చేయడం. ఈరోజు తెలంగాణ నోరిప్పితే బూతులు రావాలని సంకేతమా? మన తెలంగాణలో సార్ మీరే చెప్పాలి. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? చదువుకున్న వాళ్ళు. ఎంతమంది పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? మనం ఏం చేస్తున్నాం మన తరానికి? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు నడిపించింది. అవకాశం కాంగ్రెస్‌కొచ్చింది. నిజంగానే కాంగ్రెస్ ఫెయిల్ అయితే ప్రజలు చెప్తారు. ప్రతిరోజు ఇదే ప్రచారాలు చేస్తుంటే ఎవరు సహిస్తారు సార్? సరే, మీరు అన్నది కరెక్టే. చాలా రాజకీయ పార్టీలు చేయిస్తున్నాయి. చాలా రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు దాదాపు తమ అనుచరులతో లేదంటే ఫండింగ్ చేసి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తే ఇది కొత్తగా చాలా కొన్నేళ్లుగా నడుస్తున్న వ్యవహారం. అయితే ఎవరు జర్నలిస్టులు వచ్చి మీరు చెప్పినట్టే ఇందాక ఆ రోజు రేవంత్ రెడ్డి కూడా అడిగాడు, ఎవరు జర్నలిస్ట్ సంఘాలు లిస్టులు తయారు చేయండి. జర్నలిస్ట్ అనేవాడు బూతులు తిట్టొచ్చు, జర్నలిస్ట్ కానివాడు తిట్టొద్దనే ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. జర్నలిస్ట్ లిస్టు తయారు చేస్తారు, ఆ లిస్టు సీఎంకి ఇస్తారు. వాళ్ళు ఏమైనా అనొచ్చా? ఇక జర్నలిస్ట్ అనేవాడు ఏమైనా తిట్టొచ్చా ఆ లిస్టులో ఉన్నవాళ్ళు? జర్నలిస్ట్ అనేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా మాట్లాడరు. మీకు అర్థం కావట్లేదు. ఆ రేవతి చాలా ఏళ్ళుగా జర్నలిస్టు. CNN IBNలో చేసింది, ఆంధ్రజ్యోతి డిజిటల్ మీడియాలో చేసింది, స్టూడియో Nలో చేసింది, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా కాలం చేస్తుంది. జర్నలిస్టులు కాబట్టి తిట్టరు, మామూలు పౌరులు అయితే తిడతారు అనేది ఎక్కడుంది అని. అంటే ఆ విధంగా పెడితే ఆమెకు వచ్చిన లాభం ఏంది? అది వేరే అంటున్నారు సార్. నేను చర్చ దాని గురించి మాట్లాడు. సీనియర్ జర్నలిస్ట్ అని మీరే అంటున్నారు. ఆ మాట్లాడే మాటలు కొంచెమైనా తెలివి అనేది ఉండాలి కదా మనకి. నేను దాని గురించి అది వేరే చర్చ. ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరు అసభ్య బూతులతోని. తెలంగాణ ఫస్ట్ పౌరుడు ఎవరు? యావత్ తెలంగాణలో ఫస్ట్ పౌరుడు ఎవరు మీరు చెప్పాలి మాకు. గవర్నర్, దాని తర్వాత ముఖ్యమంత్రి అంటే నీ దోస్తా, లే నీ ఇంటి పక్క ఫ్రెండా, లే నీకు చుట్టాలా? ఎవరు చూడు ఏ మాటలు మాట్లాడుతున్నారు ఈ విధంగా. నేను అదే అడుగుతున్నా సార్. జర్నలిస్టు సంఘాలు కూడా ఆ విషయాన్ని వ్యతిరేకించినాయి. అసభ్య పదజాలంతో అప్లోడ్ చేయడము, ఆ వృద్ధుడు కావచ్చు, పల్లెటూరు జనాలు కావచ్చు, లేకపోతే పేద జనాలు కావచ్చు, వినండి, పేద జనాలు కావచ్చు, జనాలు అని కాదు, పేద జనాలు కావచ్చు. ఈ రోజు కంటే ఈ రోజు సిటీలో ఉన్న వారి కంటే పల్లెటూరులో ఉన్న వారికి సంస్కారం చాలా ఎక్కువ. సంస్కారం గురించి మాట్లాడే విధానము మీరు చూడండి. కడుపు మండిన వాడు ఒక రకంగా గురించి కడుపు మండింది వినండి ఒక రకంగా మాట్లాడవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. అది జర్నలిస్ట్గా పత్రికల్లో ప్రింట్ చేస్తామా, ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానల్లో ప్రసారం చేస్తామా, యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తామా లేదా అనేది జర్నలిస్టు సంబంధించిన వ్యవహారం. అది చేయకూడదని జర్నలిస్ట్ నామ్స్. అది అట్లాంటి చెయ్యరు. ఒకవేళ బూతులు మాట్లాడినా అది ఏ పత్రిక రాయదు. ఇక్కడ రాసినట్టు ఖచ్చితంగా తప్పే. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, యాక్షన్ తీసుకోవడం తప్పని కాదు ఇక్కడ ప్రశ్న. నిండు సభలో బట్టలు కూడా తీసి కొడతా అని మీ రెండో పౌరుడు, మన రాష్ట్రానికి రెండవ పౌరుడు ఏం నేర్పిస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి? నేను ఈరోజు రేవంత్ రెడ్డిని బట్టలు కూడా తీసి కొడతా అని మాట్లాడితే అది సరైందా? అదే రేవంత్ రెడ్డి మాట్లాడొచ్చా? రేవంత్ రెడ్డి గారిని బట్టలు తీసి కొడతా అని అంటే యావత్ తెలంగాణ ప్రజలు, నేను అది సరైందా కాదా అని అడుగుతున్నా. అది సరైందా? మీరు మాట్లాడే విధానం సరికాదు సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడితే సరైద్ది, ఒక పౌరుడు మాట్లాడితే సరికాదా? అంటే ఈ రోజు మాట్లాడుతున్నారు కదా జర్నలిస్ట్ కాని వాళ్ళు కూడా ప్రచారం చేస్తుంటే మళ్ళీ ఏం చేయమంటారు? ఒక పౌరుడు అంటే ఏం పౌరుడు? ఏ పౌరుడైనా ఒక పౌరుడు ఏదైనా మెసేజ్ అది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటనే ఒక పౌరుడు మాట్లాడితే సరైంది అవుతుందా? అదే మాట
బట్టలు కూడా తీసి కొడతా అని అసెంబ్లీలో మాట్లాడిన ఏదైతే మాట ఉందో ఒక పౌరుడు మాట్లాడితే సరైందేనా? ఎవరి మీద వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఎవరి గురించి కించపరిచి మాట్లాడితే ఇప్పుడు నేను నా పర్సనల్ మాట్లాడుతున్నా, సీఎం గారిది కాదు, నా పర్సనల్ మాట్లాడుతున్నా. ఇప్పుడు నా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఎవరైనా ఇప్పుడు తెలిసినోడో తెలియనోడో నేను బండి మీద పోతున్నా, నీ అమ్మ అంటే ఏం రా అని నేను గలీజ్ మాటలు తిట్టేస్తా. అర్థమవుతుందా? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఈ రోజు మీరు ప్రశ్నిస్తున్నారు కదా, అని ఇదే సీఎం గారు బట్టలు తీసి కొడతా అంటే ఇది కరెక్టా అని అంటున్నారు కదా. మీరు ఒక్క గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి ఈ రోజు దాకా టిల్ డేట్ దాకా ఏ విధంగా మాట్లాడుతున్నారు, వారి గురించి ముఖ్యమంత్రి గారి కుటుంబం గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు, దీనిపై మీరు చర్చ చేయండి. మీరు ప్రజలే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి, ఎంతగానో ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడడానికి ఒక మామూలు పౌరుడు మాట్లాడడానికి తేడా అసలు ఉండొద్దని మీరు భావిస్తున్నారా? అసలు ఉండొద్దా? ఇద్దరు సేమా? మీరు ఆయన బాధని గ్రహిస్తలేరు, మీరు సేమ్ ఆ బాధ ఆయన బాధని గ్రహిస్తలేరు. కానీ మీరు ఒక ముఖ్యమంత్రి మాట్లాడినని చెప్తున్నారు. ఆయన బాధ కాదా? ఆయన ఒక మనిషి కాదా? ఆయనకు ఒక ఫీలింగ్స్ ఉండయా? ఆయనకు ఒక ఇల్లు ఉంటదా? ఖచ్చితంగా ఉంటుంది. మరి 3.5 కోట్ల మందికి ఆయన ప్రతినిధి, అది మర్చిపోవద్దని నేను మాట్లాడుతున్నా. కేసీఆర్ అదే చేశాడు నిన్న మొన్నటి దాకా. కేసీఆర్ 10 సంవత్సరాలు అదే చేశాడు. సేమ్ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడని నేను ఆరోపిస్తున్నా. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? 3.5 కోట్ల మందికి ప్రతినిధి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడ బయట కాదు, అసెంబ్లీలో బట్టలు కూడా తీసి కొడతా, ఇది సరైన పదమని ఎవరైనా భారతదేశంలో మేధావులు అనేవాళ్ళు ఒప్పుకుంటారా? ఆయనకు బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు. నాకు కష్టాలు ఉంటాయి, నాకు కన్నీళ్ళు ఉంటాయి, నేను బాధపడతా, నేను తిట్టొచ్చా? సార్, ఎవరికైతే దుబ్బ తాకుతుందో ఆ బాధ వాళ్ళకే తిట్టొచ్చా వాళ్ళు? అర్థమవుతుందా? తిట్టొచ్చా అంటాం, అది కరెక్టా కాదా అని మనం కూడా ఈజీగా మాట్లాడొచ్చు సార్. కానీ నేను అనేది ఏంటంటున్నా అంటే, ఈ రోజు మీరు అంటున్నారు కదా, ఆ విధంగా మాట్లాడడం ఖండిస్తున్నారు కదా, అసలు ఎందుకు ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడారు అంటే ఎంత బాధపడ్డారో అది కూడా మీరు గ్రహించారు. గ్రహిస్తున్న ఒక అనీషో ఒక రమణను ఆ విధంగా మాట్లాడితే పెద్ద ఎవరు పట్టించుకోరు. నేను అనేది మళ్ళీ చెప్తున్నా, 3.5 కోట్ల మందికి ప్రతినిధి అయినా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాడు, మనందరికి దారి చూపించాల్సిన వాడు, దేశం మొత్తంలో తెలంగాణ పరువు నిలబెట్టాల్సిన వాడు. ఆ విధంగా మాట్లాడడం అనేది మన పరువు నిలబెట్టడం అవుతుందా, పడగొట్టడం అవుతుందా? ఆయనకు బాధలు లేవనట్లే. బాధలన్నీ కప్పిపుచ్చుకున్న వాడే నాయకుడు అవుతాడు, దిగమింగిన వాడే నాయకుడు అవుతాడు. ఆయన ఇప్పుడు నాయకుడు 3.5 కోట్ల మందికి. ఈరోజు మీరు ఈ ప్రశ్నించారు కదా సార్, ఇదే రేవంత్ రెడ్డి గారి గురించి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ మీడియా కవర్ చేసింది? ఆయన మాట్లాడినప్పుడు ఏ మీడియా ఏ ఛానల్లో చూపెట్టింది? ఆయన సొంత ప్రమోషన్ తప్ప ఏ ఛానల్ అయినా ప్రమోట్ చేసిందా? ప్రజలు సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేసి చేయలేదు. 10 ఏళ్ళు ఛానల్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు లేని ప్రశ్నించలేనివి ఈ సంవత్సరంలో 100 ఛానళ్ళు. ఒక టీవీ, ఒక ఎల్సిడి టీవీ కావాలంటే ఎన్ని లక్షలు కావాలి సార్? ఒక సెటప్ కావాలంటే మీరు చెప్పండి. వేసుకోనిక షెట్లు ఉండవు, వేసుకోనిక లబ్బర్ చెప్పులు ఉంటాయి, మాట నోరు ఎట్లా అంటే అట్లా వస్తుందండి. ఓకే, పెట్టి ఛానల్ పెట్టి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎవరు ప్రశ్నించలేదు, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం తప్ప, కేసీఆర్ ను ప్రశ్నించకపోవడం తప్ప? ఏది తప్పు ఇందులో? ప్రశ్నించడము భారత రాజ్యాంగం ఇచ్చింది మన హక్కు. అంటే కేసీఆర్ ని ప్రశ్నించకపోవడం తప్పు. నేను కేసీఆర్ ని ప్రశ్నించలేరు, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఈ టాపిక్ మాట్లాడట్లేదు నేను. ప్రతి ఒక్కరికి ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇది నాకా అనీష్కి ఇచ్చిందా లే పక్కనకి ఇచ్చిందా అని కాదు. మనం భారతదేశ పౌరులము, 100% మనకున్న రైట్ అది. నీకు నచ్చితే నచ్చినని మాట్లాడతావు, నచ్చకపోతే నచ్చలేదని మాట్లాడతావు. దీనికి ఎవరు మనకి చెప్పేది కాదు. నేను అనేది ఏందంటున్నా అంటే, 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, మళ్ళీ 10 ఏళ్ళ ఇన్ని ఛానల్ ఏడున్నాయి? అవును, వాళ్ళు ఛానల్ ఎక్కడున్నాయి? ఉదాహరణకి ఇప్పుడు డబ్బులు పెట్టి బీఆర్ఎస్ చేయిస్తుంది. ఓకే, నేనే అంటున్నా, జర్నలిస్టులు, కొంతమంది జర్నలిస్టులు అమ్ముడు పోతున్నారు, దానికి కూడా నేను ఒప్పుకుంటున్నా, అందులో సమస్య ఏం లేదు. నేను ప్రశ్నను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు, మీరే అంటారు కొంతమంది జర్నలిస్టులు అమ్ముకుంటున్నారు. అయితే నేను రేవంత్ రెడ్డి గురించి ప్రశ్నిస్తున్నా,
నేను ఇక్కడ జర్నలిస్ట్ ఓకే, జర్నలిస్టులు తప్పులు చేసిండ్రు, జర్నలిస్ట్ పౌరులు కూడా తప్పులు చేస్తారు, జర్నలిస్టులు తప్పులు చేస్తారు. కాదు, రేవంత్ రెడ్డి ఈ 3.5 కోట్ల మందికి ప్రతినిధి తప్పు చేయొచ్చా? అది నేను చెయ్యొద్దనే కదా ఆయన బాధ. నేను కానీ ఏదైనా డిసిషన్ తీసుకున్నాను అని అంటే ఎదుటోడు ఉండడు సార్. ఒక్క ఇట్లా అని అంటే ఈగ ఇట్లా సైగలు ఇచ్చిండని అంటే యూత్ కాంగ్రెస్ అనేది ఏం చేసాము, యావత్ తెలంగాణలో అలసలైపోతుంది. ఏం చేస్తారు? ఏం చేయడం కాదు సార్, అరే ఆ బూతులు తిడుతురు సార్. మీరు ఏం చేస్తారు? ఒకవేళ రేవంత్ రెడ్డి సైగ చేస్తే మీరందరూ ఏం చేస్తారు? అంటే ఇప్పుడు ఎవరినంటే వాళ్ళని తిట్టొచ్చా? కాదు, మీరు ఏం చేస్తారు అది చెప్పండి. చేస్తే ఏం చేస్తా ఉంటున్నారు కదా, చెప్పండి. మీరు దయచేసి మీరు ఏం చేస్తారో చెప్పాలి కదా. ప్రశ్నిస్తే ఇక మాటకు మాట ఉంటది. మీరు కాదండి, మీరు ఏమైనా చేస్తాం అంటున్నారు కదా, ఏం చేస్తారు సార్? నేను అనేది ఏంటంటే మీరు అంటున్నారు కదా 3.5 కోట్ల పెద్ద అయినా అని అంటున్నారు కదా సీఎం గారు అని. దానికోసమే ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. ఆ అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడారు అని అంటే ఆయన ఎంత బాధపడ్డాడు, ఎంత కుసించిపోతుండు సార్. ఇంటే కూడా నిజంగా చెప్తున్నా కదా, మనం రోజు అన్నం తింటున్నాం, గడ్డి తింటలే. ఆ మాటలు వింటుంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో మన అమ్మ ఉంది. అరే ఏం సంతోషం వస్తుంది భయ్ మీకు? బాధపడితే ఆ విధంగా తిట్టొచ్చు. బాధ అంటే మీరు ఎట్లాస్ట్ మీరు సార్ అన్నది నేను కాదు, బాధపడితే తిడుతున్నారు కదా సార్. మీరు బాధపడితే తిట్టుతున్నారు, చెయ్యొద్దు అని అంటున్నారు. ఆ విధంగా చెయ్యొద్దు. కానీ ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మీరు సార్ అది కాదు, మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒక జర్నలిస్ట్ గా సార్, మీరు ఒక జర్నలిస్ట్ గా సార్, నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక డిగ్రీ పాస్ కావాలి అని అంటే నాకు మంచి ఒక అట్మాస్ఫియర్ ఏంది, ఫ్యాకల్టీ ఉండాలి, ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉండాలి. ఇప్పుడు ఇంటర్ పాస్ కాగానే నేను వెళ్ళి ఏదో దాంట్లో జాయిన్ అయిపోయి నేను డిగ్రీ అయిపోతుంది నాకు అని అంటే అది కాదు. ఆ అట్మాస్ఫియర్, నేను చదువుకున్న మైండ్ సెట్ నాకు ఉంటేనే నేను డిగ్రీ పాస్ అవుతాను. డిగ్రీ పాస్ అయినాక ఏం కావాలి నాకు? ఫస్ట్ జాబ్ కావాలి. నేను జాబ్ కావాలి అని అంటే నాకంటూ ఒక డ్రీమ్ ఉండాలి. అంటే ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తే నేను నా రీచ్ అవుతా అనేది ఇది. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ కావాలి అంటే ఏం కావాలి సార్? అంబిషన్. అసలు జర్నలిస్ట్ అనే దానికి ఏ ఛానల్, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కటి పెట్టుకుంటారు, ప్రత్యేకంగా ఏది లేదు. ఎంసీ మాస్టర్ ఆఫ్ జర్నలిజం చేసిన వాళ్ళకు కొంతమంది ఇస్తారు, పొలిటికల్ సైన్స్ పీజీ చేసిన వాళ్ళకు కూడా ఇస్తారు, కొంతమంది డిగ్రీలు అయిపోయిన వాళ్ళకు కూడా ఇస్తారు, ఊళ్ళల్లో స్ట్రింగర్ ఇంటర్ చదువుకున్న వాళ్ళకు కూడా ఇస్తారు. స్టాఫర్స్ కి స్ట్రింగర్స్ కి తేడా ఉంటది. కాబట్టి చదువుకోని వాళ్ళు జర్నలిజంలోకి రావడం అనేది ఉండదు. అట్లా అన్నట్లే సార్. ఓకే, ఇప్పుడు ఎలాంటి డిగ్రీ లేని వాళ్ళు ఒట్టి నాకు పేపర్ చదవనీకి వస్తుంది, నాకు మాట్లాడనీకి వస్తుంది అంటే నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా కాదు. దీన్ని ఎవరు ఖండించాలి సార్? కానీ ప్రభుత్వం చర్య తీసుకోవాలి సార్. ప్రభుత్వం కాదు సార్, మీరు కూడా అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం సార్ ఈ రోజు చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలనో ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ని అరెస్ట్ చేసింది కదా. మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకంటూ ఒక అసోసియేషన్ ఉంది సార్, కూడా అదే అన్నారు. ఎవరైతే ఎంత మీరు అంటున్నారు కదా, మీరు వాళ్ళకి ఒక మెంబర్షిప్ లాగా ఇవ్వండి. వేరే వాళ్ళు ఎవరైతే పెడుతున్నారో ఖండించండి సార్. మాకు జర్నలిస్టులకు యూనియన్లు ఉన్నాయి, ఆ యూనియన్లో మెంబర్షిప్లు ఉన్నాయి. ఆ మెంబర్షిప్లు వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే మాత్రం ఇస్తాం. ఏ జర్నలిజం లేకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టినంత మాత్రం జర్నలిస్ట్ సంఘాలు మెంబర్షిప్లు ఇవ్వవు. ఎవరు ఖండిస్తారు? ఇవ్వరు. చెప్పేది ఇప్పుడు ఆర్గనైజేషన్ ఖండియకపోతే ఖండిస్తారు సార్. మేము జర్నలిస్టులుగా గుర్తించేది ఆర్ఎన్ఐ గుర్తింపు పొందిన పత్రికల్లో పనిచేసిన వాళ్ళనే. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారము, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారము ఎవరైతే జర్నలిస్ట్గా ఉంటారో వాళ్ళని మాత్రం, యూట్యూబ్లో పనిచేసే వాళ్ళని జర్నలిస్ట్గా గుర్తించాం. వినండి. ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ, శాటిలైట్ ఛానల్స్, ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకొని శాటిలైట్ ఛానల్స్లో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే, యూట్యూబ్ ఛానల్లో చేస్తున్న వాళ్ళకు ఏ యూనియన్ సభ్యత్వం ఇవ్వదు. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారం నడుస్తున్న ఏ యూనియన్ సభ్యత్వం ఇవ్వదు. ఇప్పుడు ఉదాహరణకు రేవతి ఉంది. రేవతి గతంలో టీవీ ఛానల్లో చేసింది కాబట్టి ఆమె జర్నలిస్ట్. కొత్తగా ఈరోజు యూట్యూబ్లో ఏమీ లేకుండా, ఏ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ లేకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టినంత మాత్రాన వాళ్ళల్లో జర్నలిస్ట్ యూనియన్లు సభ్యత్వం ఇవ్వవు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే జర్నలిస్టులు కాదా అనేది కాదు. ప్రతి పౌరుడికి మన భారత రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, భావ స్వేచ్ఛ హక్కు ఇచ్చింది, మన భావాలను స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు ఇచ్చింది, ప్రశ్నించే హక్కు ఇచ్చింది. హక్కులో భాగంగానే జర్నలిస్ట్ అయినా ప్రశ్నిస్తాడు, పౌరుడైనా ప్రశ్నిస్తాడు.
బూతులు మాట్లాడే హక్కు ఏ రాజ్యాంగం ఇవ్వలే, ఏ చట్టం ఇవ్వలే. ఇది ఎవరు బూతులు ఖండిస్తారు సార్? ఇప్పుడు మీరు ఖండించ అంటున్నారు వినండి వినండి ఇది ఎవరు వినండి ఇట్లా ఒక్కరికి ఖండించడం అక్కర్లేదు, కేసులు పెట్టి లోపల వేయొచ్చు, వేస్తున్నా. అంతకుముందు కేసీఆర్ అదే పని చేసిండు. కేసీఆర్ చాలా మందిని ఇట్లా అరెస్ట్ చేసిండు, రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేసిండు. తప్పు గురించి మాట్లాడట్లేదు, తప్ప ఒప్ప గురించి మాట్లాడట్లేదు. అరెస్టులు చేయడానికి చట్టాలు ఉన్నాయి. బూతులు మాట్లాడి ఇలా అప్లోడ్ చేస్తే అరెస్ట్ చేయడానికి, కేసులు పెట్టి శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఖచ్చితంగా చేయొచ్చు అవన్నీ ఖచ్చితంగా. జర్నలిస్టులు చేసినా, జర్నలిస్ట్ యూనియన్లో సభ్యత్వం ఉన్న వాళ్ళు చేసినా, జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు చేసినా సరే కేసు పెట్టి లోపల వేయొచ్చు. అందులో ఎలాంటి అవసరం శశబిషలు లేవు. నేను అనేది అదే, ఒక ముఖ్యమంత్రి చేస్తే ఏం చేయాలి మీరు చెప్పండి. ఒక్క రిక్వెస్ట్ సార్, మీరు జర్నలిజం గురించి మొత్తం చెప్పారు. నాకు తెలిసి ఇంతవరకు అసలు ఎవరు ఇస్తారు పర్మిషన్, ఎవరు ఈయన జర్నలిస్ట్ అని అప్రూవల్ చేస్తారని నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడినందుకు నాకు అర్థమైంది. ఇప్పుడు మీ త్రూగా చాలా మందికి తెలుస్తుంది. కానీ ఇప్పుడు మేము జర్నలిస్ట్ అని చెప్పి తిరుగుతున్న వాళ్ళని ఎవరు ఖండిస్తారు? ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతా సార్. ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీకి చెందిన వాడిని. ఇప్పుడు మాకంటూ ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ కమ్యూనిటీలో ఎవరైతే మెంబర్స్ ఉంటారో స్టేట్ లెవెల్ ఉంటుంది, సిటీ లెవెల్ ఉంటుంది, ఏరియా లెవెల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఏరియా మెంబర్ అయితేనే స్టేట్ లెవెల్లో నన్ను గుర్తుపడతారు. ఇప్పుడు నేను ఈ ఏరియాలో రిజిస్ట్రేషన్ లేను, కానీ నేను ఈ కమ్యూనిటీకి చెందిన వాడిని అని అంటే వీళ్ళందరూ వచ్చి నన్ను ధమ్కిస్తారు. ఏయ్ నువ్వు ఓనివి బై, నువ్వు మా ఓని కావని అని అంటారు. ఈ జర్నలిజం అనేది ఒక ఆయుధం. అంటే అప్పుడు మనుషులకి కోపాలొస్తే చంపుకుంటుండే. ఇప్పుడు ఒక మనిషిని మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా ఒక ఆయుధం పెన్ను. ఈ పెన్ను ఎలా రాత రాస్తదో మనిషి అనేది జీవితం ఆ విధంగా రాతబడుతుంది. అంటే ఒక మనిషిని జడ్జ్‌మెంట్ అంటే ఇగో ఈయన ఇట్లా మాట్లాడిండు సో అండ్ సో అని మీరు రాస్తేనే అది 10 మంది చదువుతారు. అరే ఈ మనిషి మంచి చేసిండు అంటే అది 10 మంది చదువుతారు. అలాంటి జర్నలిజము చాలా మంది మిస్‌యూజ్ చేస్తున్నారు. దీన్ని ఎవ్వరు ఖండిస్తారు? నేను మళ్ళీ అదే అంటున్నా, జర్నలిస్ట్ కాదా, జర్నలిస్ట్ అవునా అనేది డిసైడ్ చేయాల్సింది జర్నలిస్ట్ సంఘాలు కాదు, ప్రభుత్వ యాక్ట్. మళ్ళీ చెప్తున్నా, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ప్రకారము నిర్వర్తించిన వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు. సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఏళ్ల క్రితమే తీసుకొచ్చిన యాక్ట్ ఏదైతే ఉందో, యాక్ట్లో చెప్పిన ప్రకారం ఎవరైతే జర్నలిస్టులు తేల్చి చెప్పేసింది ఎప్పుడో, కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ యాక్ట్ తీసుకొచ్చింది కాబట్టి ఎవరు జర్నలిస్టులు కాదని అనుకుంటారో వాళ్ళు ఆ జర్నలిస్టులను కాదనే వాళ్ళని వాళ్ళు చేయండి. ఇంకోటి, జర్నలిస్టులు కాని వాళ్ళని శిక్షించడం, జర్నలిస్ట్ అయిన వాళ్ళని శిక్షించకపోవడం అనేది అసలు అది కూడా తప్పే కదా. నేను అనేది ఇప్పుడు జర్నలిజం ఒక మాస్క్ వేసుకుంటా నేను. జర్నలిజం మాస్క్ కాదు, అసలు జర్నలిస్ట్ అనేవాడే వచ్చి దమ్కి ఇచ్చాడు సార్. అనుకో. నేను ఒక మాట సార్, నేనే జర్నలిజం అని చెప్పి ఒక మాస్క్ వేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా. నాకు ఇష్టం ఉన్నది నేను రాస్తా, ఇష్టం ఉన్నది మాట్లాడతా. ఇప్పుడు యువకులు ఎవరైతే చిన్న పిల్లలు అరే ఆ మాటకి భాషకి అట్రాక్ట్ అయిపోతారు. 1 lakh 2 lakhs నాకు సబ్స్క్రైబర్స్ అవుతారు. అంటే నేను ఏది మాట్లాడితే అది కరెక్ట్ అని పిల్లలు నమ్మితే నెక్స్ట్ వాళ్ళు ఏమవుతారు? నేను అదే అంటున్నా, దాని ఆన్సర్ మీరు జర్నలిస్ట్ అయినా సరే, నేనే జర్నలిస్ట్ని, నేను యూట్యూబ్ ఛానల్ పెడతా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. సేమ్ మీరు అన్నట్టే పిల్లలు అట్రాక్ట్ అవుతారు, 1,00,000 2 లక్షలు వ్యూవర్స్ వస్తారు. ఓకేనా? అది జర్నలిస్ట్ కదా. నేను అంటే మీ ఇష్టం, అందుకే అన్నారు కదా సార్ ప్రతి ఒక్కరి మీద యాక్షన్ అనేది ఉంటుంది. నేను అదే అంటున్నా, మీరు కూడా అన్నారు కదా సార్ జర్నలిస్ట్ కాదా అనేది అక్కడ లెక్క కాదు అసలు. నేను అనేది అదే, భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఆర్టికల్ ఏదైతే ఉందో రాజ్యాంగం దానిలో భాగమే జర్నలిస్ట్ కావచ్చు, జర్నలిస్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు నేనే ఉన్నా నాకు ఒక లీడర్, నేను నమ్ముకున్న లీడరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మంచిగా లేదు అది ఇది అని అంటే నేను దుబ్బ కురికిపోయిన పార్టీలకి. అదే నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయినాక పార్టీలో రావడం జరిగింది. బలహీన వర్గాలకు చెందిన వాడిని నేను యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో నిలబడ్డా, ఎలక్ట్ అయినా. ఆయన ఒక లీడర్షిప్ చూసి ఇన్స్పైర్ అయినా. ఇప్పుడు ఒక మనిషి ఏ విధంగా అట్రాక్ట్ అయితే ఆ విధంగా ముందుకు జరగడం అవుతుంది. ఈరోజు ప్రజలు నోరుకిచ్చినట్టు వాళ్ళకి పైసలు ఇచ్చి మాట్లాడు 500 ఇస్తా,
రూ. 1000 ఇస్తా, ఇట్లా మాట్లాడు, అట్లా మాట్లాడు నేర్పించి మాట్లాడిపిస్తున్నారు కదా సార్. చేస్తుంది ఎవరు? రాజకీయ పార్టీలు కదా. మళ్ళీ మీరు ఎందుకు ఖండిస్తలే వాళ్ళు? ఎవరు ఖండించాలి? దానికి యాక్షన్స్ చట్ట ప్రకారం నేరం ఉంది కదా, చట్టమే ఉంది కదా వాటికి. పలానా ఛానళ్ళకి మీ యొక్క అసోసియేషన్ నుంచి ఈ విధంగా మీరు పోస్ట్ చేయకండి, బూతులు మాట్లాడకండి. ఆ బాధ్యత ఎవరిది? సార్ మీరు చట్ట ప్రకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా, చేస్తుంది కదా ప్రభుత్వం. సార్ మీరు ఇన్ని గణం అన్నారు కదా సార్. ఇదే తీన్మార్ మల్లన్న ఆయన సొంత పేరు ఏడన్నా వాడతాడా? ఇప్పుడు నేనున్నా, నా పేరు అనీష్ కుమార్ అని అంట. ఆయన తీన్మార్ మల్లన్న ఏడన్నా సొంత పేరు చెప్తాడా? నేను తీన్మార్ మల్లన్న అంటాడు. ఎన్ని బూతులు మాట్లాడిండు కేసీఆర్ గారి గురించి, ఎన్ని బూతులు మాట్లాడాడు కేటీఆర్ గారి గురించి, ఎన్ని బూతులు మాట్లాడాడు కవిత గారి గురించి, హరీష్ రావు గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి. మొన్న చూస్తున్నాం కదా సార్, పార్టీలో మా పార్టీ ఎంత స్ట్రిక్ట్ ఉంది, నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలు ఏంది అని ఆయనని బహిష్కరించింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఒక వీడియోలో కేటీఆర్ పక్క కూర్చొని ఇట్లా లెటర్ ఇస్తుండు. అదే మాట్లాడదాము. కేసీఆర్ గురించి, కేటీఆర్ వాళ్ళ గురించి చాలా బూతులు మాట్లాడాడు. చాలా దుర్మార్గమైన బూతులు మాట్లాడిండు, చాలా అసహ్యంగా చేసిండు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్సీ టికెట్. అది ఎందుకు చేశారు మరి మీరు? ఆయనకి బూతులు తిట్టినందుకు ఇయ్యలే. తిట్టిన తెలిసి కూడా ఎందుకు ఇచ్చారంటున్నా. సార్ మంచి క్వశ్చన్ వేశారు మీరు. మల్లన్న గారు ఆయన ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ నిలబడినప్పుడు కొన్ని ఓట్లతో ఓడిపోయాడు. ఒక బలిగిన వర్గాలకు చెందిన నాయకుడు రోజు పొద్దున లేస్తే ప్రజల కోసము, ప్రభుత్వం 10 ఏళ్ళు ఏం చేస్తుందో తప్పు. అప్పట్లా కేసీఆర్ గారి గవర్నమెంట్లా మీరు ఈ మాట్లాడుతున్నారు కదా, ఏ ఒక్క ఛానల్కి స్వేచ్ఛ ఛానల్, పెద్ద పెద్ద ఛానళ్ళని మూపించేసిండు ఆయన. చిన్న ఛానల్ ఎంతసేపు ఎవరు మాట్లాడకపోతే ఈయన దాని గురించి మాట్లాడుతూ ఖండిస్తూ నిలబడ్డాడు కదా. ఆయన ఒక ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అప్పుడు ఇండిపెండెంట్ ఉన్నప్పుడు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అట్లా గుర్తించి, అరే ఒక నాయకుడు అని గుర్తించి పార్టీ ఇవ్వడం జరిగింది. పార్టీ యొక్క వ్యతిరేకంగా మాట్లాడి బూతులు అవన్నీ చూసారు కదా మీరు. దానిపై స్పందించి ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ రాజకీయంలో ఆయన సస్పెండ్ అయ్యింది కదా సార్. తిట్టింది ఒకటి సార్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అట్లా అసెంబ్లీలో మాట్లాడతాడా అని. తిట్టింది కేటీఆర్ని, కేసీఆర్ని, కవిత గారిని, హరీష్ రావు గారిని, వాళ్ళ పార్టీని కదా. మళ్ళీ అట్లా పక్క కూర్చోబెట్టి ఇదేం రాజకీయం? మీరే పైసలు ఇచ్చి మీరే తిట్టిపించుకున్నారేమో. అది ఖచ్చితంగా మీరే పైసలు ఇచ్చి మీరే తిట్టిపించుకున్నారేమో. ఖచ్చితంగా ఈ ప్రశ్న తీర్మార్ మల్లన్నను అడగాలి, కేటీఆర్ కేసీఆర్ కూడా అడగాలి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేనేం ప్రశ్న అంటున్నారు కదా సార్, కాంగ్రెస్ పార్టీ తీర్మార్ మల్లన్న ఇచ్చింది కావచ్చు. నేను అడుగుతున్న ప్రశ్న ఇచ్చింది కాదు, ఆయన కష్టపడ్డాడు అని ఆ కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నేనేం అడుగుతున్నా అంటే, అన్ని బూతులు మాట్లాడినా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కదా, మళ్ళీ గెలుస్తుంది అనుకుంటే. మాట్లాడినందుకు కాదు, మీరు తెలుగు అర్థం చేసుకోండి. మాట్లాడినందుకు అనట్లే, మాట్లాడినప్పటికీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కదా, గెలుస్తాడు అనుకుంటే ఎవరికైనా టికెట్ ఇస్తుందా? గెలుస్తే చాలా, వాడు ఎట్లాంటోడైనా పర్లేదా, వాళ్ళు ఎట్లాంటోళ్ళైనా పర్లేదా? బూతులు మాట్లాడినందుకు టికెట్ ఇచ్చిందని అంటే మళ్ళీ నేను ఆ ప్రశ్న అడగలేదు. మాట్లాడినప్పటికీ అప్పటికి అన్న అదే మాట తప్పు, చాలా తప్పు. అంటే బూతులు మాట్లాడిన వాళ్ళకు కూడా మీరు టికెట్లు ఇస్తారా? మాట్లాడారని టికెట్లు ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ అది అడుగుతలేరు మీరు. నేను సస్పెండ్ రెండో అంశం. ఫస్ట్ అసలు టికెట్ ఇవ్వడం గురించి మాట్లాడండి సార్. సస్పెండ్ చేసింది ఎందుకు, దేని గురించి? బూతులు తిట్టినందుకే కదా సస్పెండ్ చేసింది. బూతులు తిట్టినందుకేనా, రెడ్డి వాళ్ళని తిట్టినందుక? బూతులు మాట్లాడినందుకు మళ్ళా రెడ్డి. ఇది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ 10 ఏళ్ళు బీసీలను గుర్తించలే. ఇదే కాంగ్రెస్ పార్టీ సంవత్సరంన్నరల బీసీలకి పర్సెంటేజ్ రిజర్వేషన్ ఈసారి ఎంత పెంచింది? మీ ఛానల్ ద్వారా చెప్పండి సార్. మీరు అంటున్నారు కదా 10 ఏళ్ళు. ఓకే, ఇప్పుడు అదే ఆ విషయం మాట్లాడదాం. 42% అంటున్నారు కదా, అది తప్పని బీసీ సంఘాలు చెప్తున్నాయి. ఏ సంఘాలు చెప్తున్నాయి సార్? చాలా సంఘాలు ధర్నాలు కూడా చేసినాయి. చాలా తప్పైంది. 42% వీళ్ళు, 7% ముస్లిం బీసీలు. మొత్తం ఎంత? 7-10%, 52% వచ్చింది. అది తప్పు. ఓన్లీ హిందూ బీసీలే 50% ఉంటారని బీసీ సంఘాలు చెప్తున్నాయి. తప్పు చేశారు. ఇంకోటి కూడా,
బీఆర్ఎస్ ప్రకటించింది మేము చేసినప్పుడు 50% పైన వచ్చింది అని బీఆర్ఎస్ కూడా ప్రకటించింది. వాళ్ళు ప్రకటించలే. నిజం చెప్పాలంటే వాళ్ళు చేశామని చెప్తున్నారు తప్ప అది ఎక్కడుందనేది ఎవరికి తెలియదు. చేశారా అదే నిజంగా? చేశామని చెప్పారు తప్ప అది బయట అంటే పెట్టలేదు. నిద్రలో వండుకొని కేసీఆర్ గారు అది వేరే విషయం. నిద్ర బ్రాంచ్. వండుకొని ఆ ఇంటి నేను అదే అంటున్నా. నిజంగానే ఈ రోజు బీసీ 52% ఉంది అని అంటే 50 పైన ఉంది అని అంటే మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ నిద్రపోయిందా? 10 ఏళ్ళు నిద్రపోయిందా? తెలంగాణ ఏర్పాటైనప్పుడు బీసీలో ఎంతమంది ఉద్యమకారులు ఆవితయ్యారు? చనిపోయిన వాళ్ళని ఎవరినైనా పట్టించుకుందా? ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతుంది గవర్నమెంట్. సార్ మీరు కూడా రియలైజ్ కావాలి. మీరు అంటున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇది కాదు సార్ సబ్జెక్ట్. ఇక్కడ మేము అనేది ఏంటంటే ఆయన బాధతో మాట్లాడాడు. సీఎం గారు బాధతో మాట్లాడారు. మీరు మళ్ళీ అదే ఇష్యూ తీసుకొస్తున్నారు. అది గ్రహించాలి. నేను మళ్ళీ అడుగుతున్నా. వీళ్ళు తిట్టినోడు వచ్చి పక్కకు కూర్చుంటే నవ్వుకుంటా పేపర్లు పట్టుకుంటారు. ఇదేం రాజకీయం? అంటే కేసీఆర్ మేము అర్థం చేసుకుంది ఏంటంటే ఈ రోజు మల్లన్న నిజంగానే తిట్టిన పోయి మొగోడు పోయి అని అనుకున్నారు చాలా మంది. కానీ పైసలు ఇచ్చి ఇట్లా కూడా తిట్టిపించుకునే మనుషులు ఉన్నారా అని అంటే ఒక కేటీఆర్, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నా నేనైతే. రాజకీయాలు ఇంతకంటే గొప్పగా ఉంటారని మేమైతే అనుకోవట్లేదు. కానీ ఏ రాజకీయ పార్టీలో మీరు ఒక కాంగ్రెస్ గొప్పది అనుకోవచ్చు. ఏ రాజకీయ పార్టీలో కూడా నాయకులు ఇంతకంటే గొప్పగా ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. అది పక్కన పెట్టండి. మీరు మళ్ళీ తీసుకొచ్చారు అదే ఇష్యూ, రేవంత్ రెడ్డి ఇష్యూ. నేను వేరే దాంట్లోకి పోయినా తీసుకొచ్చాను. మళ్ళీ అడుగుతున్నా, కేసీఆర్ కేటీఆర్ చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి చేయొచ్చా? ఏమని? అదే బూతులు తిట్టడం కావచ్చు. ఆయన ఏమంటారు 6 అడుగుల లోతున తోవి పెడతా అన్నాడు కేసీఆర్. అసెంబ్లీలోనే అన్నాడు ఒక్కొక్కరిని 6 అడుగుల లోతున తోవి పెడతా అన్నాడు. అసలు జర్నలిస్టులే తిట్టినోడు కేసీఆర్. మేము ఏమీ మర్చిపోము. జర్నలిస్టులను కూడా తిట్టినోడే. ప్రెస్ మీట్లో కూడా అవమానించినోడు కేసీఆర్. ఆయన తక్కువడు కాదు. ఆయన గురించి కూడా మేము ఎవరు ఏ జర్నలిస్ట్ సమాజం మర్చిపోదు. నేననేది ఏంటంటే మళ్ళీ మాట్లాడుతున్నా, రేవంత్ రెడ్డి బయట మాట్లాడడమో 10 మంది కూర్చున్నప్పుడు మాట్లాడడమో మన కడుపులో ఉంది బయటకు గక్కుకోవడం అనేది సపరేట్ అంశం. అందరం చేస్తాం. అంటే అసెంబ్లీలో మాట్లాడితే ప్రతి ఒక్క యువకులు యావత్ భారతదేశం మొత్తము అసెంబ్లీలో ఏం జరిగింది అనేది ఎంత నిర్మాణాత్మకంగా మాట్లాడాలి, భాష ఎంత అద్భుతంగా ఉండాలి. భాష అని కాదు సార్, బాధ. అది మీరు మళ్ళా భాష అని మళ్ళీ మాట్లాడుతున్నారు. భాష చాలా ముఖ్యమంత్రి అంత బాధతో మాట్లాడింది గ్రహిస్తలేరు. కానీ మీరు మాటికి ముందు ఆ విధంగా మాట్లాడారు. అరే సార్, నేను ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ సార్. ఇప్పుడు నేను రోడ్డు మీద పోతా, చూడండి అమ్మ అంటే నేను గలీజ రాదా? రప్పని రోడ్డు మీద అది మీరు రప్పని రాదు. టీవీ ఛానల్లో అసెంబ్లీలో కాదు కదా. నా పక్కకుండి ఇప్పుడు మాట్లాడితే కోపం రాదా? అంటే రేపు నవ్వుకుంటా సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇంకా మంచిగా 2 మాటలు ఎక్కువ తిట్టండి అని అంటాం. సేమ్ ఇదే. మిగతా విషయాలకు వస్తే రేవంత్ బహిరంగంగా ప్రకటించాడు ఖజానా చాలా సమస్యగా ఉందని. అంటే అనుకున్న మేర డబ్బులు లేవు. ఫండ్స్ మొత్తము అప్పటికి అప్పులపాలైపోయింది. కేసీఆర్ హయాంలోనే అప్పులపాలైపోయింది. 6 లక్షల కోట్ల 7 లక్షల కోట్ల, అది చాలా చర్చలు ఉన్నాయి అనుకోండి. చాలా మంచి ప్రశ్న. చాలా చర్చలు ఉన్నాయి. లక్షల కోట్ల అప్పులు అయితే అయ్యాయి. దానికి వడ్డీలు కట్టుకోవడానికి అప్పులు తేవాల్సి వస్తుంది అనేది రేవంత్ రెడ్డి అన్నాడు. ఆ పరిస్థితుల్లో ఖజానాకు వచ్చిన ట్యాక్స్ల రూపంలో వచ్చిన డబ్బు వడ్డీలకు పోతున్న పరిస్థితుల్లో ఈయన ఇచ్చిన 6 హామీలు ఎలా అమలవుతాయి? అసలు అమలయ్యే అవకాశం ఉందా? చాలా మంచి ప్రశ్నే సార్. 10 ఏళ్ళు నడిపించిన బీఆర్ఎస్ గవర్నమెంట్ పుట్టిన పిల్లకాడికి చచ్చిపోయే అవ్వదాకా స్కీమ్స్ ఉన్నాయి అని బహిరంగంగా ఛాతీ మీద చేసుకొని ఎలక్షన్లో పోయారు వాళ్ళు. అంటే ఎందుకు గవర్నమెంట్ ఇచ్చింది చేసింది అనే వారి ఒక ధీమా ఇది. ఆయన ఇంకా చాలా మంచి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కేసీఆర్ ఏమైతే ఇచ్చిండో ఆయన కంటే మనం ఎందుకు మంచిగా ఇయ్యలేము? కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు, నేను మహిళకు 2500 నేను ఎందుకు ఇయ్యలేను? అట్లాంటి స్కీమ్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. 6 గ్యారెంటీలు. ఉచిత కరెంట్ 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏ రోజు ఉచిత కరెంట్ అనేది చర్చ కాలేదు. రుణమాఫీ చర్చ కాలేదు. మహిళలకు 2500 చర్చ కాలేదు. ఇంటికి గ్యాస్ అనేది ఎంత ఇంపార్టెంట్ దానిపై చర్చ కాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పం పెట్టుకొని 6 గ్యారెంటీలు బాజప్తా. గ్యారెంటీ అంటే అర్థమైంది సార్,
అది తప్పకుండా ఇచ్చి తీరుతాం అనేది. ఇది ప్రజలు దయచేసి మీరు నమ్మాలి. గ్యారంటీ అని చెప్పడం తప్పకుండా ఇస్తామని. ఈ 6 గ్యారంటీలు ఏదైతే చెప్పిన నిమిషము నుంచి ఎంత ప్రచారాలైతున్నాయి. రావు, కావు, రావు, కావు అనేది ఎవరు ప్రచారం చేస్తారు? దయచేసి మీరు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీయే గదా! ఎందుకు చెప్తుంది? అంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేసిన దొంగ లెక్కలు గవర్నమెంట్ ఎప్పుడైతే క్లోజ్ అయితుంది, వాళ్ళు ప్రభుత్వానికి చూపెట్టాలి గాబట్టి, మేము జేసింది 3,00,000 అని జెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆడిట్ జేపిస్తే ఎన్ని లక్షల కోట్లు ఎక్కువొచ్చింది సార్? ఇన్ని దగ్గర దగ్గర 7,00,000 కోట్లు. అంటే 3 ఎక్కడ? 7 ఎక్కడ? ఈరోజు అవే 4,00,000 కోట్లుంటే ప్రజలకు ఒక 2, 3 స్కీమ్స్ అనేది తొందరగా ఇంప్లిమెంట్ కాకపోతుండేనా? దయచేసి ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు అంటున్నారు గదా! ఒక ముఖ్యమంత్రి ఓపెన్‌గా ఈ విధంగా జరిగింది. ఈ విధంగా నష్టపోయినాము. మోసపోయింది. మేము నమ్మినాం ఇంతగనం ఉందనుకున్నాము. కానీ వాళ్ళు అప్పుల కుప్పలో పెట్టిర్రని బహిరంగంగా చెప్తుంటే, దయచేసి ప్రజలు ఏం జరుగుతుంది తెలంగాణల? ఒక ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉందా? లేదా? అనేది గ్రహించాలి. ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఏ రోజైతే గవర్నమెంట్ స్టార్ట్ అయిందో ఈ స్కీమ్ గాదు, ఆ స్కీమ్ గాదు, ఇది గాదు. ప్రజాపాలనలో నాకు తెలిసి నేను చెప్తున్నా కదా సార్. ప్రజాపాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు పెట్టలేరేమో అప్లికేషన్. మీరు కొన్ని వీడియోస్ కూడా బయట పడ్డాయి. ప్రజల పాలన అప్లికేషన్ రోడ్ల మీద పడిపోయినాయి. చూసారనుకుంటా కదా మీరు గూడా. ఉట్టిగా అది మీ డాటా తీసుకురాళ్ళు, వాళ్ళు ఏ స్కీమ్స్ ఇయ్యరన్నారు. ఈ రోజైతే ఉచిత కరెంట్ వస్తుందా లేదా? ఈరోజు 500కి గ్యాస్ వస్తుందా లేదా? సార్ ఒక్కొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు గత ప్రభుత్వం 10 ఏళ్లలో మీరు ఎంక్వైరీ చేయండి. నేను ఏదైనా స్కీమ్ కావాలి నాకు ఎలిజిబుల్ అయితే నేను అప్లై చేస్తే ఎవరు ఎంక్వైరీ చేస్తుండే? పోవాలే ఎమ్మెల్యే దగ్గరకో, లోకల్‌లో ఉన్న కార్పొరేటర్‌కో, లోకల్‌లో ఉన్న లీడర్‌కో, అన్నా నాకు ఆ స్కీమ్ ఇప్పియే. ఇగో ఒకటి నీకు కొన్ని ఇస్తా, నాకు కొన్ని ఇచ్చేసేయే. ఇలాంటివి జరగలేవా సార్ గత ప్రభుత్వంలో? ఈరోజు, ఈరోజు బహిరంగంగా జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ డోర్ టు డోర్ నిజంగా జెన్యూనా? కాదా? అనేది సర్వే చేస్తుడు. అంటే రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారా? వారి యొక్క ఉద్దేశ్యం ఏంది? ఎవరికైతే నిజంగా ఎలిజిబుల్ ఉందో వాళ్ళకి దక్కాలి స్కీమ్. ఉన్నోనికి గాదు, లేనోనికి దక్కాలి. ఉన్నోడు ఉన్నోడే కొట్టుకోపోతే లేనోడు ఏమైతాడు సార్? ప్రజలు మంచి గావాలనే గదా! ఈరోజు తెలంగాణకి మెయిన్ బ్యాక్‌బోన్ ఏంది సార్? రియల్ ఎస్టేట్. నిజమా కాదా? మీరు చెప్పండి సార్. రోజు రిజిస్ట్రేషన్‌లు ఇవన్నీ అయితే ఎన్ని కోట్ల లాభం వస్తాయి సార్? ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ రియల్ ఎస్టేటే పడేపిచ్చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎసా? లేకపోతే హైడ్రానా? సార్ నిజంగా సార్ చాలా మంచి క్వెషన్ ఏశారు. హైడ్రాకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతా సార్. యాదిరిగుట్టలో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వెంచర్స్ ఏశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు వాళ్ళు నెలలో 2, 3, 4 అట్లా రిజిస్ట్రేషన్‌లు అయితుండే. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రిజిస్ట్రేషన్‌లు అయినాయో ఒకసారి మీరు కనుక్కోండి. ఈ హైడ్రాకి, యాదిరిగుట్టకి ఏం సంబంధం సార్? నాకు ఒక ఆన్సర్ చెప్పండి. హైడ్రా అనేది ఏంది సార్ అది? హైడ్రా దేని గురించి హైడ్రా? ఎవరైతే కాలువలను, ఎవరైతే చెరువు, చెరువులను, కుంటలు. ఇవన్నీ కబ్జా చేసిర్రో వాళ్ళకి థ్రెట్. యాదిరిగుట్ట కాడ ఉన్న వెంచర్‌లకి ఏమైతుంది? అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ యావత్ తెలంగాణల ఇగ రియల్ ఎస్టేటే పడిపోయినట్టు క్రియేట్ చేసేసిర్రు. హైడ్రాతోని దీనికేం సంబంధం సార్? అంటే బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మిండ్రంటారా? బీఆర్ఎస్ ప్రచారం వాళ్ళు అందుకే కదా సార్ వాళ్ళు ఎన్ని వందల ఛానెల్‌లు పెట్టేసి, ఈ విధంగా అయిపోయింది రియల్ ఎస్టేట్ నువ్వు కొన్నావంటే నీకు లాస్ అయితావు, నువ్వు కొన్నావంటే అంటే ప్రజలు భయాందోళన క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా దెబ్బతీయాలి? మీరన్నట్టు సంపద అనేది రాకుండా చేయాలి. ఇప్పుడు మనము గవర్నమెంట్‌కి ఒక అమౌంట్ ఎట్లొస్తది సార్? మనం కట్టే టాక్సులు, మనం ఏదైనా ఒక కార్ తీసుకుంటే టాక్స్ కడతాము. ఒక ఇల్లు కొంటే టాక్స్ కట్టుకుంటాము.
వాస్తవమా కదా సార్? ఇల్లు ఉంటే మనం ఏ వస్తువు కొన్నా మనం ట్యాక్స్ ట్యాక్స్ కడతాం. కడతాం మనం. అవును. ఇప్పుడు ఈ ట్యాక్స్ రానియకుండా చేస్తే ఏమైతది సార్? అక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు. అక్కడ కేసీఆర్ ఉన్నా గవర్నమెంట్ నడపలేడు. ప్రజలు నమ్మాలే. వాళ్ళు జెప్పిర్రు, వీళ్ళు జెప్పిర్రు అని అనుకోని మీ జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఈ 6 గ్యారంటీ అనేది ఏంది? మనం ఒక షాప్‌కెళ్తాం ఎలక్ట్రానిక్ కొనాలంటే. గ్యారంటీ అంటే రూ. 1,00,000 ఉండని తీసుకుంటాం. అదే గ్యారంటీ లేదు 30,000కి ఇస్తా అంటే మీరు తీసుకుంటారా సార్? ఒక ఎలక్ట్రానిక్ గూడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ 1,00,000 రూపీస్ ఉంటది. ఒక మొబైల్ 1,00,000 ఉంది. వాడు గ్యారంటీ ఇస్తున్నా నేను 1,00,000 అని అంటాడు. వితౌట్ గ్యారంటీ 30,000 అంటారు. మీరు 30,000ది తీసుకుంటారా? 1,00,000ది తీసుకుంటారా? చెప్పండి సార్. గ్యారంటీ అమలు అవ్వట్లేదు కదా ప్రాబ్లం ఇప్పుడు. సార్ గ్యారంటీ అమలు కాకుండానే కదా ఇవన్నీ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ దెబ్బతీసిర్రు. ఆ! ఎంప్లాయీలను రెచ్చగొడుతుర్రు. నిజమే, అది ప్రజల సమస్య కాదు కదా, ప్రజల సమస్య. ప్రభుత్వ సమస్య కదా అది. సార్ ప్రజల సమస్య అంటే ప్రజలకు రెస్పాన్సిబుల్ ఉండాలి సార్. ప్రజలు ప్రజలకి నమ్మి ఓట్లేశారు. రెస్పాన్సిబుల్ ఉండాలి. నమ్మి ఓట్లేశారు. నమ్మి ఓటేసినప్పుడు ఏం జరుగుతుంది మన గవర్నమెంట్‌కి? ఎవరు ఏం మిస్‌గైడ్ చేస్తుర్రు? ఇప్పుడు మన ఇంట్లో తిడితే మనం ఎట్లయితే రియాక్ట్ అయితామో, ముఖ్యమంత్రి మీ మనిషి, నీ అన్ననో, నీ తమ్ముడో, మన ఇంట్లో ఒక మనిషి ఆయన. మనం తిట్టినప్పుడు ఎట్లా రెచ్చిపోతామో, ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ కావాలి. అంటే ప్రజలదే తప్పు అంటారు. మళ్ళా ప్రజలదే ప్రజలు గ్రహించాలి అంటున్నా నేను. ఏం జరుగుతుంది అని. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌ని దెబ్బతీసిర్రు. ఇక్కడ మొత్తం ఎటు చూడండి ఏది చేయాలన్నా ఏ రోజు గవర్నమెంట్ ఏదైనా తీయాలంటే అది తప్పు. ఇప్పుడు బీసీది 10 ఏళ్ళు బీసీ గురించి పట్టించుకోలే. బీసీ బిల్ పాస్ చేయగానే వేరే 10 మందితోనో ఎవరితోనో మేము బీసీలం ఎక్కున్నాము అని. అయ్యా ఇన్ని రోజులు ఏం చేసినాం మన బీసీలందరం? అసలు ఏం చేసినా ఎందుకు రేవంత్ రెడ్డికి ఎదురు తగులుతుంది? అన్నిటికీ బీఆర్ఎస్ కారణమా? కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఏంది అని అంటే పవర్ అనేది కావాలి అని చేస్తున్న కొంతమంది కుట్ర. అంటే ఎవరిని కుట్ర చేసినా 5 ఏళ్ళు అయితే ఉంటాడు, ఎవరు చేసేది లేదు. 5 ఏళ్ళు కాదు సార్. ఆ తర్వాత సంగతి అది. 15 ఏళ్ళు ఆ తర్వాత ఈ 5 ఏళ్ళు అయితే ఎందుకనంటే ప్రజలు నమ్ముతున్నారు. మీరు ఒకసారి పల్లెటూర్లలో వెళ్ళండి సార్. ఎంత నిమ్మలంగా ఉన్నారు. సార్ ఇప్పుడు 6 మంత్స్‌లో నేను ఇస్తానంటే నేను ఒకటి అడుగుతా సార్ మిమ్మల్ని సూటిగా ఒకటి ప్రశ్న అడుగుతున్నా తప్పుగా అనుకోకండి. కేసీఆర్ గారు 10 లక్షలు ఇయ్యొచ్చు. రేవంత్ రెడ్డి గారు 2,500 ఇయ్యలేరా? దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఇవ్వగలుగుతారా లేదా ఖజానాని బట్టి తేలుతుంది. ఖజానా అది కూడా లేదనుకోండి, ఇవ్వలేడు. ఖజానాలు ఉంటే ఇవ్వగలుగుతాడు. ఖజానాలో ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? చెప్పుడు మాటలకు నమ్మకుండా ఈరోజు మీరు అంటున్నారు రియల్ ఎస్టేట్‌కి దెబ్బ పడడం హైడ్రా అని అంటున్నారు. హైడ్రాకి రియల్ ఎస్టేట్‌కి అస్సలు సంబంధం లేదు. నేను హైడ్రా అనట్లేదు. కారణం హైడ్రానా బీఆర్ఎస్ అని అడుగుతున్నా. నేను అనేది ఏందంటున్నా అంటే రియల్ ఎస్టేట్‌కి హైడ్రాకి అస్సలు సంబంధం లేదు. ప్రజలు కూడా నమ్మాలి. అంటే దేశవ్యాప్తంగా ఉన్న స్తబ్దత, రియల్ ఎస్టేట్ స్తబ్దతలో భాగంగానే ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు కదా. ఒక్క తెలంగాణలో కాకుండా అంతటి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలాగే ఉంది ఇప్పుడు. అది కూడా కారణం కావచ్చు కదా. లే అన్ని దగ్గర మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏ విధంగా డెవలప్‌మెంట్ చేయాలో దానిపై చాలా దృష్టిగా పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు నమ్మకం ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఎలాంటి స్కోప్ లేకుండే అసలు ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఎట్లా కష్టపడి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారో అందరు యువకులు ఆయనను ఒక ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటున్నాం మేము. ఇదంతా బాగుంది. అటు బీఆర్ఎస్‌తో పోరాడాలి, సమస్యలను పరిష్కరించడానికి పోరాడాలి, ప్లస్ తను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం పోరాడాలి. ఇవన్నీ కాకుండా సొంత పార్టీలో కూడా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకట్లా? అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంటది అంటే మా కాంగ్రెస్ పార్టీ సార్ ఫ్రీడమ్, స్వేచ్ఛనేనా అది? ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. కానీ క్రమశిక్షణలో మాట్లాడతాము. అన్నీ ఎవరైతే ఇప్పుడు మాకు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు టీపీసీసీ. వారి ఆధ్వర్యంలోనే ముఖ్యమంత్రి కూడా నడవాల్సి వస్తది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చెప్పిన విధంగా నడవాల్సి వస్తది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సరే ఆయన సస్పెండ్ చేశారు, అయిపోయింది. కానీ తీన్మార్ మల్లన్న అన్న మాటలు సరైనవని బహిరంగ ప్రకటించాడు మధుయాష్కి గౌడ్. ఆయన కాంగ్రెస్ నాయకుడు, ఒకప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా, అదేది మన ప్రచార కమిటీ చైర్మన్గా చేశాడు. ఇప్పటికీ ఏఐసిసిలో చాలా బలమైన ఉన్నవాడు. ఆయన కూడా రేవంత్కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారంటే ఏం అర్థం చేసుకోవాలి పార్టీని? సార్ ఇప్పుడు మీరు అంటున్నట్టు
తీన్మార్ మల్లన్న మాట్లాడినందుకు సస్పెండ్ కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్‌గా ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు మనం ఏదైనా ఒకటి ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యాలి. ఆ రోజు జరిగిన సందర్భం ఏంది? నేను మాట్లాడిననేది ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యాలి. ఆ ఎక్స్‌ప్లనేషన్ పార్టీకి ఇవ్వకపోవడం వల్ల సస్పెండ్ అయ్యిండు. అదొకటి. ఇంకొకటి సార్ మీరు గ్రహించాలి. మొన్న రీసెంట్‌గా మనం అసెంబ్లీ సెషన్‌లో ఇదే తీన్మార్ మల్లన్న గారు కేటీఆర్, హరీష్ రావు తోటి ఏదో లవ్ లెటర్ ఇచ్చినట్టు ఆయన చూపెడుతున్నాడు. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండి, నీకు నిజంగానే నువ్వు ఒక గౌరవమైన పదవిలో ఉన్నావు. హ్మ్. పార్టీ నిన్ను అడిగింది షోకాజ్ నోటీస్ అంటే నేను పార్టీ సస్పెండ్ చేస్తా అని అడగలే. ఎక్స్‌ప్లనేషన్ అడిగింది. ఇయ్యడంలో తప్పేముంది సార్? ఎందుకు చేసి ఉంటాడు అట్లా? అంటే మీరు గ్రహించాలి సార్. మీరు సోషల్ మీడియాలో ఆహా! పదవిలో ఉంటూ కొద్దిగా గట్టిగా ప్రయత్నిస్తే మంత్రి పదవి కూడా రావచ్చేమో. అట్లాంటి తీర్మానం వల్ల ఎందుకు ఆ విధంగా పార్టీకి వ్యతిరేకంగా చేసి ఉంటాడు అనుకుంటున్నారు? ఇగ ఆయన ఆలోచనల మీదకి వదిలేస్తున్నా సార్. కానీ నేనొకటి అనడం ఏంది అనంటే, నీకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నిన్నొక బీసీ నాయకుడు, అరే! రోజు పొద్దున లేస్తే మాట్లాడే తీన్మార్ మల్లన్న పోరాడడం ఏ విధంగా చేసిండు 10 ఏండ్లు అని గుర్తించి టికెట్ ఇయ్యడం జరిగింది. నిన్ను గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భుజాల మీద యేసుకొని నిన్ను గెలిపించిందబ్బా! కానీ నువ్వు ఒక పెద్ద మనిషివి నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నేను సస్పెండ్ చేస్తానయితే అనలేదు గదా! నువ్వు అది ఇచ్చినందుకు నువ్వు ఏదేదో మాట్లాడి, నువ్వేదో సినిమా క్రియేట్ జేసి, ప్రజలను కన్‌ఫ్యూజ్ జేసేసి, సరే ఇన్ని రోజులు నేను ఒకటే అడుగుతున్నా సార్. మీ త్రూగానే నేను మాట్లాడుతున్నా. పొద్దున లేసి ఎవరి గురించి మాట్లాడుతుండే? పొద్దున లేసి ఎవరి గురించి మాట్లాడుతుండే? ఈరోజు నువ్వు ఆ మనిషి పక్కకు కూర్చొని ఏం మెసేజ్ ఇస్తున్నావు? రాజకీయ నాయకులు సహజం కావచ్చు కదా అది. నిన్నటిదాకా కాంగ్రెస్‌ని తిట్టి బీఆర్ఎస్ తరపున గెలిచిన వాళ్ళు కాంగ్రెస్‌లో చేరలే ఇప్పుడు. మీ రాజకీయాలు అట్లే ఉంటాయి కదా! అంటే అది తప్పు సార్. కాంగ్రెస్ బీఆర్ఎస్‌లో ఉండి కాంగ్రెస్‌ని ఇప్పుడు తిట్టి దానం నాగేందర్ అక్కడ గెలిచిన వాడే. కాంగ్రెస్‌ని తిట్టిన వాడే. ఇంకా చాలామంది ఉన్నారు ఆ విధంగా. కాంగ్రెస్‌ని తిట్టి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు. సార్ ఒక ఆయనైతే ఇప్పుడు కాంగ్రెస్ కానే కాదు నేనని మళ్ళీ వెనక్కి తగ్గాడనుకోండి. పటాన్‌చెరు ఎమ్మెల్యే. అంటే ఇది రాజకీయ పార్టీలో సహజం అనుకుంటా కదా! తీన్మార్ మల్లన్న మొదటివాడు కాదు. తీన్మార్ మల్లన్నని సస్పెండ్ జేయడము కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్‌కి రెస్పాండ్ కానందుకు సస్పెండ్ జేసింది. ఇదొక క్లారిటీ. మీరు దానం నాగేందర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన ఒక క్లారిటీ ఇచ్చిండు. అసలు దేనికోసం నేను మారినా, ఏ విధంగా నేను బాధపడ్డా పార్టీలో. మీరు నిజంగా దానం నాగేందర్ గారి గురించి ఒకసారి ఆయన ఒక అసెంబ్లీలో మీరు డోర్ టు డోర్ సర్వే చేయండి. ఆయన ఒక మంత్రి హోదాలో ఎంతమందికి ఏం జేశారో ఒకసారి మీరు కనుక్కోండి సార్. బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఆయన పవర్ కోసం జాయిన్ గాలే. ఆయన ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ట్రీట్ జేసిర్రు? ఆయనకంటూ ఒక మనోభావం ఉంటది గదా సార్! ఆత్మగౌరవం. ఆత్మగౌరవం ఆయనకుంటది గదా! ఈరోజు ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడని ఆయనకి ఎంత మెంటల్ టెన్షన్ చేస్తుర్రు సార్. ఇది ఎట్లయిపోతుంది అనంటే బీఆర్ఎస్ గవర్నమెంట్‌కి నేను నిజంగా బీఆర్ఎస్‌లో ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించాలి. మనం జేస్తేనేమో కరెక్టు, వేరోడు జేస్తేనేమో తప్పు అన్నట్టు క్రియేట్ జేస్తూ, ఈ సోషల్ మీడియా ఇన్ని ఛానెల్‌లు పెట్టేసి, ఇన్ని ప్రచారాలు చేసుకుంటూ, ఇది సరిగాదు సార్ వాళ్ళకైతే. సరే ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉంచుకుంటారా? అసలు వాళ్ళు కాంగ్రెస్‌లో ఉంటారా? రేపు వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉందా? చాలా సీరియస్‌గానే కోర్టులు సీరియస్‌గానే చెప్పాయి. స్పీకర్ మీద కూడా సీరియస్ అయ్యాయి. సార్ అది కోర్ట్‌లో ఉంది గాబట్టి, సుప్రీం కోర్ట్‌లో ఉంది గాబట్టి, ఆ డెసిషన్ మనకు తెలియదు సార్. అంటే సరైన చర్య ఆ విధంగా చేర్చుకోవడం? వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినందుకు పార్టీ మారడం జరిగింది సార్. వాళ్ళు సరే మారారు. పార్టీ చేర్చుకోవడం కరెక్టేనా అట్లా అంటున్నా? అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యే అయిండాయన. అయినా సరిగా ఇప్పుడు ఆయన నియోజకవర్గ ప్రజలకు ఏం జేయలేకపోతే ప్రజలు ఏమైపోతారు సార్? ప్రజలు మంచిగుండాలి అననంటే ఎమ్మెల్యే గూడా మంచిగా అధికార పార్టీతో ఉంటే తప్ప వాళ్ళు పని చేయలేరు. అధికార పార్టీ అని కాదు ఫండ్స్ సార్. గిన్స్ రావాలంటే మరి ఫండ్స్ గురించని గాదు సార్. అధికార పార్టీ గురించని. ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే అని ఎమ్మెల్యేకి గౌరవం ఇచ్చకపోతే వాళ్ళు ఉండి ఏం ఫాయిదా అనంట. ఇప్పుడు మనం ఒక జాబ్ జేస్తున్నాం అనుకోండి.
మనకి హెచ్ఆర్ఓ, టీఎల్ఓ మనల్ని ఊకే తిడుతున్నాడు అని అంటే మనం ఎందుకు పని చేసాం సార్? నెక్స్ట్ కంపెనీకి ఒక 15 డేస్ మనం చూసుకొని ఏదో ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చి మూవ్ అవుతామా కాదా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని గుర్తించకపోతే ఆ పార్టీలో ఉండి ఏం చేశారు వాళ్ళు? దా- దానం నాగేందర్ అన్ని హింసల పాలయ్యాడా బీఆర్ఎస్ లో? దానం నాగేందర్ గారు ఏమైంది ఏందనేది ఆయనైతే క్లియర్ అయిన ఒక వైట్ బుక్ లాంటి మనిషి. ఆయనైతే ఓపెన్ చెప్పేస్తాడు ఏదున్నా. ఆయన ఎంత బాధపడ్డాడు ఏందనేది ప్రజలందరికీ తెలుసు సార్ నియోజకవర్గంలో. ఓకే అనీష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.